పర్వతాపురం విలేజ్ నుంచి వచ్చాము. హైడ్రా కమిషనర్ సార్ కాడికి వచ్చాము. ఇప్పుడు మనం గత 7 సంవత్సరాల నుంచి మేము పోరాడిన పోరాటానికి ఈరోజు ఫలితాలం వచ్చేసింది. అక్కడ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ సంబంధించినది చాలా ఇల్లు కట్టి ఉండే. అక్కడ వచ్చేసి చాలా వరకు మాకు బాధ అనిపించింది. శ్మశాన వాటికలో ఇల్లు కట్టడం ఏంది మాకు అర్థమైతే లేదు. చాలా వరకు వచ్చేసి మేము అందరి దగ్గర వెళ్ళాం. ఎంఆర్ఓ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి, అందరి దగ్గర వెళ్ళిన తర్వాత మన కొనుకటికి రాలే. ఈ హైడ్రా అనేది మనకు సృష్టించిన తర్వాత రేవంత్ రెడ్డి సార్ గారు మనకు కొద్దిగా హైడ్రా నుంచి మనకు కొలికి వచ్చేసింది. గత 5 నెలల నుంచి ఇక్కడ తిరిగిన తర్వాత మనకు సార్ వచ్చేసి నేను వచ్చి చూస్తాను, అక్కడ వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను అని చెప్పిండు. ప్రత్యేకంగా సార్ రావడం జరిగింది. అక్కడ వచ్చిన తర్వాత ఫిజికల్గా చూసిన తర్వాత ఇక్కడ ముస్లిమ్స్ సమాధులు ఉన్నాయి, ఇక్కడ క్రిస్టియన్ సమాధులు ఉన్నాయి. ఎవరా మేడం పిలిపించి ఎవరా ఇక్కడ శ్మశాన వాటికలో ఈ పరిస్థితులు ఇక్కడ ఇల్లు కట్టడం ఏంది, ఇక్కడ రూమ్లు వేయడం ఏంది. నేను వచ్చేసి సార్ చూసిన తర్వాత చాలా బాధాకరంగా అనిపించింది. ఒక 2 days టైం ఇవ్వండి, 2 daysలో వచ్చేసి మీకు మొత్తం మీది హ్యాండ్ ఓవర్ చేసేస్తా అని చెప్పేసి మొత్తం తెల్లారి 4 గంటలకు వచ్చేసి హైదరాబాద్ రావడము, కూలగొట్టడము చాలా సంతోషంగా మాకు కలిసింది. అందుకోసం జై హైడ్రా.